రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గత 9 రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్న గణనాథుడు శుక్రవారం రోజు సాయంత్రం గంగమ్మ ఊడిలోకి చేరిపోయాడు. యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆటపాటలతో ఆ గణనాథుడి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. గణపతి పప్ప మోరియా తుల్సా మన్సా నౌకరియా అంటూ ఆ గణనాథుడిని గంగమ్మ ఊడిలోకి పంపించారు. రుద్రంగి మండల కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద గణనాథులను నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన వేడుకలు జరిగాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాటు చేసిన వారీ క్రేన్ వాహనంతో వినాయకుడి నిమజ్జన వేడుకలు జరిగాయి. ఆదర్శ యూత్ వినాయకుల లడ్డు ఏకంగా 76,000 రూపాయలు పలికింది. పోలీసుల పర్యవేక్షణలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. महाराज की गणपति बप्पा जय बोले गणेश महाराज की। भूमि की पत्थर भूमि की पत्थर भूमि की पत्थर रंग ప్రజలు ప్రభుత్వం ఇవ్వాలన్నటువంటి మన ప్రాంత ఎమ్మెల్యే మన ఊరివాడు ఈ యొక్క ట్రైన్ల సహాయంతో మరి యువకులకు కానీ మహిళలకు కానీ పిల్లలకు ఎవరికి కూడా ఎలాంటి అపాయాలు జరగవద్దని భారీ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సందర్భంగా గణేష్ నిర్వాహక మండలి తరఫున కానీ పోలీసు బృందం వారి తరఫున కానీ గ్రామం వైపు నుండి వార్డు మెంబర్లు ఎంపీటీసీలు అందరి తరఫున ప్రజాప్రతినిధుల తరఫున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ఆదాయంగా తెలుస్తున్నాం. ఎమ్మెల్యే గారు మన ప్రాంతం వాడి అవుట్ల మనకిన్ని చక్కటి అవకాశాలు కల్పిస్తుంది. దయచేసి ప్రజలారా ఇంకా బతుకమ్మ ఉంది, ముందు బతుకమ్మ కూడా మన తెప్పలు కూడా కట్టించి ఏర్పాటు చేస్తున్నాం. మొన్న ప్రొసీజర్లు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలంతా ఏకంగా ఉండి గవర్నమెంట్ పెద్దలు ఆదిశన్న గారి వెంటే ఉండాలని కోరుకుంటూ మరి ఆయన ఆదరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వారికి